ఈ దినపు దేవుని యొక్క మాట కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనము. నేను నీ మీద సాక్ష్యము పలికెదను. ఒక మనుషుని గూర్చి దేవుని దగ్గర మనము సాక్ష్యం ఇవ్వక్కర్లేదు. కారణం ఏంటంటే ఆయన ప్రతి మనుష్యుణ్ణి మనుష్య ఆంతర్యాన్ని ఎరిగినటువంటి వాడు. కాబట్టి ఒక మనుషుడు గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చేటటువంటి వాడుగా ఉన్నాడు. లేఖనాల్లో మనం గమనించినప్పుడు అనేక మంది భక్తుల కొరకు ఆయనే సాక్ష్యం పలికినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఉదాహరణగా యోబు విషయమే. ఊజు దేశమందు యోబు అనొక మనుష్యుడు ఉన్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించి యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడని సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి మన సంగతులు ఎరిగిన దేవుడు మన విషయమే కూడా సాక్ష్యం పలికేటటువంటి వాడుకున్నాం. కాబట్టి దేవుని ఎదుట మన ప్రవర్తన సరైనటువంటిదిగా ఉంచుకుని ఆయన ద్వారా సాక్ష్యం కలిగినటువంటి వారుగా ఉందుముగాక.